శ్రీ గురుభ్యో నమః. పూర్వభాద్ర లేక ఉత్తరాభాద్ర పూర్ణిమ నాడు ఉండేటటువంటి మాసానికి భాద్రపద మాసం అనే పేరు ఉంది. ఈ సంవత్సరం మనకి ఉత్తరాభాద్ర పూర్ణిమ నాడు ఉంటుంది. దానికి ముందు ఉండేటటువంటి పక్షం, దాని తరువాత ఉండే పక్షం మొత్తం కలిపి భాద్రపద మాసం. భద్రమైనటువంటి పదాన్ని ఇవ్వగలిగినటువంటిది. అంటే ఏదైతే మనకి రక్షణ, సుఖము, ఆనందము మొదలైన భద్రత కలిగించేటటువంటిది, భద్రత ఉన్న పదమును ఇచ్చేటటువంటి ఈ మాసం. ఈ మాసం మొదలు పెడుతూనే మనకి మొదటిసారే ఇవాళ భాద్రపద మాసం ప్రవేశించిందంటే వెంటనే మనకు వచ్చేటటువంటిది బలరామ జయంతి వస్తుంది, ఆ తర్వాత వరాహ జయంతి వస్తుంది, అటు పిమ్మట వినాయక చవితి వస్తుంది, వినాయక చవితి అయిన మర్నాడే ఋషి పంచమి వస్తుంది, అటు పిమ్మట రాధాష్టమి వస్తుంది. ఇది కూడా అయ్యింది అని ఇలా అనుకునే లోపలే మనకి అనంత పద్మనాభ వ్రతం మనకి కనపడుతూ ఉంటుంది. అది అవుతూనే మహాలయ పక్షాలు మొదలవుతాయి. ఈ మహాలయ పక్షాలు మొదలవంగానే ఉండ్రాళ్ల తద్దె మనకి ప్రధానమైనటువంటి పండుగగా వస్తుంది. ఈ రకంగా 2 జయంతులు, వినాయక చవితి కూడా నిజానికి జయంతి కిందే లెక్క, రాధాష్టమి కూడా రాధ జన్మించినటువంటి రోజు గనక జయంతి కిందే లెక్క. 4 జయంతులు, 4 మహానుభావులైనటువంటి దేవతామూర్తులు, అవతార పురుషులు జన్మించినటువంటి నెల ఇది. ఏది ముందర వచ్చేటటువంటి శుక్లపక్షంలో. అదైన తర్వాత మహాలయ పక్షంలో పితృదేవతలకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వర్తించుకునేది. ఆ తర్వాత వెంటనే వచ్చేది ఉండ్రాళ్ల తద్దె. ఇలా అనేకమైనటువంటి పండుగలని తనలో ఇముడ్చుకుంటూ వచ్చిన అద్భుతమైన శుభప్రదమైన భాద్రపదమే కాదు, శుభప్రదమైనటువంటి మాసం ఈ భాద్రపద మాసం. పితృదేవతల అర్చనకి 2వ పక్షాన్ని కేటాయించి ఉండడంతో ఈ కాలంలో శుభకార్యాలు పెద్దగా చేసుకోవడం మనకి కనపడదు. ఎందుకంటే పితృదేవతల్ని అర్చించటానికి ప్రాధాన్యం ఇవ్వవలసినటువంటి కాలం కదా. అందువల్ల ఈ రకంగా ఈ మాసమంతా కూడా సాధనకి అనుకూలంగా ఉండేది. సాధన చేసి జీవుడు తనని తాను ఉద్ధరించుకుని ఆ ఉద్ధరణకి కావలసిన సాధనని కొనసాగించుకోవడానికి తగినటువంటి కాలంగా ఈ భాద్రపద మాసాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. కనుక ఇది చాలా ప్రశస్తమైనటువంటి కాలం. స్వస్తి.